రేపచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు సిరి శకుంతలను ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తుంది, తను వంటలు చేసిన దాంట్లో ఎంత మర్మం ఉందో అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే ఇక ఇద్దరికి పోటీగా వంటల ప్రోగ్రాం లాగా క్రియేట్ చేసి పెడతాడు కదా విహారీ. ఈ ప్రోగ్రాంలో వెంటనే టెండర్ ఎవరి చేతికి రాబోతుందని చెప్పేసి వాళ్ళ వంటలలో తినే రుచిని బట్టి ఇక నిజాన్ని బయట పెట్టాలనుకుంటారు. కానీ ఆ సమయంలో ఇక సిరి వెంటనే తనకు నచ్చిన ఐటమ్స్ ఇక కొత్తగా అలా క్రియేట్ చేసి వంటలు చేస్తుంది. అప్పుడు వడ్డీల శకుంతల కాలు పెట్టి కింద పడేస్తుంది. ఆ సమయంలో అరే నువ్వు పోరా, సారికి పోరా అని చెప్పేసేసరికి వడ్డీల శకుంతల చేసిన ఇక ఐటమ్ని తినేసి చాలా బాగుందని అంటాడు. ఇక ఈ ప్రాజెక్ట్ మీకే అని చెప్పేసి వెంటనే ఇక్కడ ఆల్మోస్ట్ సిరి ఓడిపోతుంది. సిరి ఓడిపోయిన తర్వాత వెంటనే ఆ శకుంతలకు ఆ ప్రాజెక్ట్ చేతికిస్తారు. ఆ సమయంలో నువ్వు కావాలని చెప్పేసి నన్ను ఇక దౌర్జన్యంగా కింద పడేసావు కదా అని అంటుండగా, ఏందే దౌర్జన్యంగా పడేశాను, అయినా 10 ఏళ్ల నుంచి ఈ సామ్రాజ్యం నాది, కానీ ఇప్పుడు నువ్వు టెండరేసి నాదని చెప్పేసి ఇలా సిట్క వేస్తే సరిపోతుందా, ఎప్పటికీ నీ చేతికి దక్కదే అని విధంగా అంటూ వెళ్ళిపోతుంది. ఎలా దక్కదో నేను చూస్తాను, నువ్వు చేసే వంటలలో ఎంత ఇక మంచి కూరగాయలు తీసుకొచ్చి ఎంతమంది కడుపులు నింపుతూ ఉన్నావో నేను నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను అనే విధంగా అనుకుంటుంది. అమ్మ, ఈ రోజుతో నువ్వు అనుకున్న ఆ టెండర్ మళ్ళీ నీ చేతికి వచ్చేలా చేసుకున్నావమ్మా. అప్పుడు ఆ సిరి ఇక మొహం వాడిపోయింది అని విధంగా అంటుండగా, అరే ఇప్పుడు ఆ బాబుకి మన మీద అనుమానం వచ్చేలా ఉంది, అందుకని కొంతమందిని మనకు పనోళ్ళం పెట్టుకుంటే రోజు డెలివరీ సప్లై చేసినట్టు ఉంటుంది, ఏమంటావురా? అయితే నాకు తెలిసిన పుల్లారెడ్డి ఉన్నాడమ్మా, వంచేత మనకి చాలామంది వంటలు చేసేవాళ్ళు ఉన్నారు, పుల్లారెడ్డికి చెప్తాను, ఇక వాని దగ్గర సానా వంటలు చేసేవాళ్ళు సానా వస్తున్నారమ్మా, అయితే ఆ పుల్లారెడ్డికి ఫోన్ చేసి చెప్పరా త్వరగా అని అన్న తర్వాత ఈలోపు వెంటనే ఇక ఈ విషయం క్రిష్ ఈ మాటలు వింటాడు. ఆ సమయంలో క్రిష్ ఇంటికి వెళ్తాడు. అమ్మ, కావాలని చెప్పేసి ఇదంతా నాటకం ఆడించినట్టుగా అనిపిస్తుందమ్మా, నీ చేతికి టెండర్ రాకుండా. అవునానా, మన చేతికి టెండర్ రాకుండా ఇదంతా చేసింది అని విధంగా అంటుండగా, ఇక అమ్మ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఎవరో పుల్లారెడ్డితోని వంటలను పిలిపిస్తుంది. అప్పుడు ఆ శకుంతల ఏ మంచి కూరగాయలతో వంటలు చేస్తుందో అప్పుడే నిజం బయటపడుతుంది. ఇప్పుడు తన చేతికి ఇక బ్యాట్మన్ టెండర్ ఇచ్చాడు కదా, ఆ టెండర్ని కూడా క్యాన్సిల్ చేయవచ్చు. తను చేసేది మంచి వంటనా చెడు వంటనా ఏవనేది కూడా బయటపడుతుంది కదమ్మా. ఆ పుల్లారెడ్డి పంపించిన వంట వాళ్ళు మనమని పోతే ఎలా ఉంటుందమ్మా అనే విధంగా క్రిష్ సిరికి చెప్తాడు. అవునానా, నువ్వు చెప్పింది నిజమే. అప్పుడు వెంటనే హర్ష వచ్చి, క్రిష్ చెప్పింది నిజమే అక్క, ఆ వడ్డీల శకుంతల వంటలు బాగా చెయ్యదు, కానీ ఇప్పుడు మాత్రం టార్గెట్ ఫోకస్ మొత్తం సారు ఆ వడ్డీల శకుంతల మీద పెట్టారని ఇక లేనిపోని వంటలు చేసి పట్టుకొని వస్తుంది సారు మెప్పేయడానికి. ఇప్పుడు తన బండారం బయట పెడితే మనకు ఇక ఆ కాంట్రాక్ట్ మన చేతికి వచ్చేలా ఉందక్క. అయితే ఇప్పుడు మనం భాషను మొత్తం మార్చేసి పుల్లారెడ్డి పంపించినట్టుగా మనం సీన్లోకి ఎంటర్ అవుతాం అని చెప్పేసి వెంటనే వాళ్ళు వేషాన్ని మార్చేస్తారు. ఈలోపు అరే పుల్లారెడ్డి పంపించిన మనుషులు వచ్చారా, మనం అక్కడికి టిఫిన్స్ సప్లై చేయాలరా, టైం అవుతుంది. లేదమ్మా ఇంకా రాలేదు, అదుగో వస్తున్నట్టున్నారమ్మా, వాళ్ళెవరు అని చెప్పేసి ఈలోపు లక్ష్మి, హర్ష, క్రిష్ ముగ్గురు కలిసి మొత్తం వాళ్ళ గెటప్ని సెటప్గా మార్చేస్తారు. ఇక ఎవరు మీరు, లోపలికి వస్తున్నారు అని చెప్పేసి అక్కడ రౌడీలు అడుగుతారు. ఇక మీరు పుల్లారెడ్డి పంపించిన వంట వాళ్ళేనా? అవునయ్యా, పుల్లారెడ్డి అయ్యా మమ్మల్ని ఇక్కడ వంట చేయమని పంపించినాడు, మేము వంట చేద్దామని వచ్చినాము. ఇక సరే లోపలికి రండి, ఎవర్రా వారు అని చెప్పేసి వడ్డీల శకుంతల అడుగుతుంది. అమ్మ, పుల్లారెడ్డి వీళ్ళను పంపించాడట, గబగబా వీళ్ళు వంటలు చేస్తారు. ఏంట్రా వంటలు చేసేది, ముసల్దాన్లాగా ఉన్న వాళ్ళిద్దరూ వంటలు చేయడం ఏంది? అమ్మ, నా సేయి దిట్టంగా ఉంటుంది, ముసల్దాన్నే కానీ సానా వంటలు చేస్తానమ్మా, ఒక్కసారి నా సెయ్యి చూస్తే నువ్వు మళ్ళీ మర్చిపోలేవమ్మా అని అన్న తర్వాత సరే మాటలు పక్కన పెట్టి త్వరగా వంట చేసాయి, అరే జరంత దగ్గరుండి అన్ని కావలసిన ఇయ్యిరా, సరే అమ్మా ఇక లోపలికి రండి అని అంటుండగా ఈలోపు సిరి వాకప్ అంతా చేస్తూ ఉండగా అంతకుముందే వీళ్ళు సెల్లు కెమెరా ఫిట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే వడ్డీల శకుంతల వెనకాల ఎంత మర్మం ఉంది, ఎన్ని నిజాలున్నాయి,
దీ ఈ వంటలల్లో ఎన్ని కథలు ఉన్నాయని చెప్పేసి వెంటనే ఆ కెమెరా ఇక తన పాకెట్లో పెట్టుకుంటాడు హర్ష. ఆ సమయంలో ఇక వంటలు, ఇదిగో ఇదే వంట గది, ఇందులోనే అన్నీ ఉంటాయి, మొత్తం నీకు కావాల్సిన అన్ని సామాను ఉన్నాయి, జల్దీ జల్దీ వంట చేసేయి అని అంటుండగా, ఏంది గీ కూరగాయలా అని సిరి అంటుంది. గా కూరగాయలే, ఏందిరా ఏదో ముచ్చట్లు వినబడుతుంది. అది కాదమ్మా, వల్లిపోయిన కూరగాయలు కదా, పాపం వాళ్ళకు మీరు ఇక్కడి నుంచి నమ్మకంతో వంట చేసి పంపిస్తుంటారు కదా, వాళ్ళ ఇక ఆరోగ్యం ఖరాబ్ కాదు కదా, ఆరోగ్యం అనేది చాలా బూబ తింటేనే కదమ్మా ఉండేది, ఇలాంటి వల్లిపోయిన కూరగాయలతో అండితే అప్పుడు మన నమ్మకం ఒమ్మవుతుంది కదా, ఏందే రెచ్చిపోయి మాట్లాడుతుండవు, అయినా వాళ్ళ ఆరోగ్యాల కోసం మేము పెట్టట్లేదే, మేము గవ్వే ఊరెలు తెస్తాం, గవ్వే వండుతాం, కొత్తగా ఏం చెత్తలేమే, ఇవే కూరగాయలు, ఏంది గీ కూరగాయలా అని సిరి అంటుంది. గా కూరగాయలతోనే జల్దీ వంటను చెయ్యి, ఎవడు ఎక్కడ పోతే నాకేందే, నా చేతికి డబ్బు రావాలి అని అన్న తర్వాత, గీ కూరగాయలతో మేము వంటలు చెయ్యం, అదేందక్క అట్టా మాట్లాడుతున్నావు, గా కూరగాయలతో చేస్తే ఏంది అని అంటుండగా కెమెరా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అక్కడున్న కూరగాయలు కూడా వెంటనే సెల్లో పడతాయి. అద్దరా తమ్మి, గీ కూరగాయలతో వంటలు చేసి ఇక మన పరువు పోగొట్టకూడదు, వెళ్దాం పదా అని గబగబా వెళ్తుండగా వెంటనే ఆ కెమెరా ఉంటుంది. అరే ఆగరా అని చెప్పేసి అనేసరికి హర్ష కంగారు పడుతూ టెన్షన్ పడుతుండరు. అరే గిందాక నుంచి నీ ఫోను ఏదో లైట్ వస్తున్నది, తీరా. అదే ఏం లేదన్నా, తీరా అని చెప్పేసి ఫోన్ లాగేసుకునేసరికి వెంటనే అందులో అక్క వీళ్ళు కావాలని వేషం వేసుకొని వచ్చి మన బండారాన్ని బయట పెట్టడానికి సార్ చూపించడానికి వచ్చారక్క, వీళ్ళు మారు వేషం వేసుకొని వచ్చారు అనేసరికి వెంటనే క్రిష్ ఇక హర్ష సిరి ముగ్గురు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఆ సమయంలో లక్ష్మి జుట్టు పట్టేసుకునేసరికి తను పెట్టుకున్న విగ్గు ఊడిపోతుంది. మీరా వీళ్ళను చెట్టుకు కట్టేండ్రా, కావాలని నా బండారాన్ని బయట పెట్టడానికి ఈ వేషంలో వచ్చారా? అవును, నువ్వు దుర్మార్గంగా నమ్మిన మోసం చేస్తూ ఇక వాళ్ళు ఆకలి కడుపు పట్టుకొని వాళ్ళు కష్టపడుతూ అక్కడ నౌకరు చేస్తూ ఉంటే కనీసం కసిగడు మెతుకులు కూడా కరెక్ట్గా పెట్టకుండా ఇలా కుళ్ళుపైన తెస్తూ వాళ్ళకు వంట చేసి పెడుతుండవా? అయినా ఈ నిజాన్ని నువ్వు ఎట్లా చేరెత్తావో నేను చూస్తానే అనేసరికి ఈలోపు క్రిష్ అక్కడి నుంచి ఆ ఫోన్ పట్టుకొని పారిపోతాడు. ఎలా చూడమేంటి, నీ బండారం కాసేపట్లో బయటపడుతుంది, నువ్వు నన్ను చెట్టు కట్టేసినంత మాత్రాన నిజం బయటపడదు అనుకుంటున్నావా శకుంతల అని విధంగా అంటుండగా, ఏందే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నా కొడుకు ఆల్రెడీ ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ సార్కు నీ బండారం మొత్తం చూపిస్తాడు అని ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఇక బ్యాట్మ్యాన్ అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వెళ్తుండగా మీటింగ్లో ఉంటాడు. బ్యాట్మ్యాన్ని కలవాలి త్వరగా అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి, ఏంట్రా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? బ్యాట్మ్యాన్, మా అమ్మను మామయ్యను ఆ వడ్డీల శకుంతల చెట్టుకు కట్టేసింది, ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పేసి ఈ వీడియో చూపించేసరికి కుళ్ళుపోయిన కూరగాయలు అవన్నీ చూస్తాడు. ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. మరి ఈ రోజైనా లక్ష్మి ఎదురు పడుతున్న విహారీ అనేది తెలుసుకుంటాడు.